అంత మంచిదేనా? ఈరోజైతే మేము దమ్మం వెళ్తున్నాము. దమ్మంలో కొన్ని వస్తువులు తీసుకుండేది ఉంది. అందుకని చెప్పి అయితే దమ్మంకైతే వెళ్తున్నాము. ముందుగా అయితే మేము ఇక్కడ లూలు హైపర్ మార్కెట్కి అయితే వచ్చాము. దమ్మంలో లూలు హైపర్ మార్కెట్కి అయితే ఫస్ట్ టైం రావడము. ఇంకా రాగానే పైన అయితే శర్వణ భవన్ అని రెస్టారెంట్ పెట్టారు. చాలా బాగుంది. కొత్తగా రీసెంట్గా ఓపెన్ చేశారంట. సో లోపలికైతే వెళ్ళాము. చాలా బాగుంది. అలాగే ఇంకా కిందికి వచ్చాము. కిందంతా కూడా చాలా షాప్స్ అయితే ఉన్నాయి. మేమైతే ఫస్ట్ టైం ఇక్కడికి రావడము. దమ్మంలో లూలు హైపర్ మార్కెట్కి అయితే రాలేదు ఇంతవరకు. సో ఇప్పుడే ఫస్ట్ టైం రావడము. పిల్లలు ఆడుకోవడానికి అక్కడ గ్రౌండ్ లాగా ఉంది. సరే మా పిల్లలేమో అక్కడ ఆడతామంటున్నారు. సరే అని చెప్పేసి అయితే అక్కడికైతే తీసుకువెళ్తున్నాము. చక్కగా మాల్ లాగా ఉంది. అన్ని షాపులు కూడా ఉన్నాయి కిందంతా కూడా. ఓన్లీ లూలు హైపర్ మార్కెట్ ఒకటే కాకుండా అన్ని బట్టల షాపులు అలా అన్నీ ఉన్నట్టున్నాయి కింద. ఫస్ట్ టైం మేము ఇక్కడికి రావడము. బాగుంది. ఇంకా మేము లూలు హైపర్ మార్కెట్లోకి వెళ్ళాము. కాకపోతే నేను అనుకున్న సామాన్లు అయితే అక్కడ దొరకలేదు. ఇంకా అందుకని చెప్పేసి అయితే ఇంకొక షాప్కి వెళ్దామని చెప్పేసి బయటకైతే వచ్చేసాము. ఇక్కడ నుంచి అయితే మేము ఫ్యామిలీ డిస్కౌంట్ అంట, ఇక్కడికి దగ్గరలో ఉందంట షాపు. సో అక్కడికైతే మా హస్బెండ్ తీసుకెళ్తున్నాడు. షాప్లోకి అయితే వచ్చేసాము. ముఖ్యంగా మేము ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటంటే మాకు ఒక బియ్యం డబ్బా కావాలి, అలాగే ఒక పెద్ద బాండి కావాలన్నమాట. అది తీసుకుందామని చెప్పి అయితే ఇక్కడికి వచ్చాము. ఇంకా అలాగే కొన్ని వస్తువులు కావాలి. సో సరే ఫస్ట్ టైం ఈ షాప్కి రావడము, చూద్దాం ఎలా ఉంటుందని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేస్తే సో ఈ షాప్ చూపెట్టింది అనమాట. ఇంక సరే అని చెప్పేసి ఈ షాప్కి అయితే వచ్చాము. రాగానే అయితే వావ్ అనిపించింది. చాలా సామాన్లు ఉన్నాయి, వంటకు సంబంధించినవి కానీ ఇంట్లోకి సంబంధించినవి కానీ. ఇంకా ప్రతి ఒక్కటి అయితే ఏదో పెద్ద సమస్తం పెట్టినట్టు ఒక ఫ్యాక్టరీ లాగా పెట్టేసిండు. పెద్ద షాపు, ఫ్యామిలీ డిస్కౌంట్. ఈ షాప్ నేమ్ వచ్చేసి ముందే చూశారు కదా. సో ప్రతి ఒక్కటి అన్ని బల్క్గా పెట్టినట్టున్నాడు. ఒక్కొక్కటి రెండు లేవు, చాలా ఎక్కువ సామాన్లు అయితే ఉన్నాయి. మేమైతే బియ్యం డబ్బా కోసం చూస్తున్నాము, అది ఎక్కడ కూడా కనబడటం లేదు. ఇంకా ఏంటేంటో ఉన్నాయి డిఫరెంట్గా. చూడండి చిన్న టీ పాటు ఎంత బాగుందో, చాలా క్యూట్గా ఉంది. ఇట్లాంటి ఇంకా అన్ని డిఫరెంట్ ఉన్నాయి, చిన్నవి పెద్దవి, ఇంకా వెరైటీ డిజైన్స్లలో కూడా ఉన్నాయి. అది చూడండి పెద్దవి పైన అయితే ఎట్లా కట్టినరో, ఇత్తడియో అవి ఏంటియో తెలియదు, అట్లా అయితే పెట్టిర్రు. ఇంకా గాజు వాటి లాగా కూడా ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి. ఇంక ఇట్లా కుప్పలున్నాయి. ప్రతిదీ కూడా ఏదో ఒకటి రెండు లేవు, కుప్పలే పెట్టిర్రు. చాలా బాగుంది. షాప్లో ప్రైజెస్ కూడా ఓకే, రీజనబుల్గా ఉన్నాయి. రావచ్చు ఎప్పుడన్నా. ఏదైనా కావాలి మనకి, ఏదైనా దొరకదు అనుకుంటే మాత్రం దమ్మంకి వచ్చేసి ఇక్కడైతే తీసుకోవచ్చు అనిపించింది నాకైతే. క్వాలిటీ కూడా బాగానే ఉన్నాయి. ఇంక ఇట్లా చూద్దాం పదండి, మస్తు ఉన్నాయి. చూడండి ఎన్ని గానం ఉన్నాయి. ఒక్కొక్కటి రెండు ఇట్లా లేవన్నమాట. చాలా బల్క్గా పెట్టిర్రు. పెద్ద షాప్ ఇది. ప్లాస్టిక్లో, గాజు వాటిల్లో, ఇక పింగాణి వాటిలో ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలు, మనకి ఏం కావాలంటే అన్నీ కూడా దొరుకుతున్నాయి ఇదైతే. అమ్మయ్య, మొత్తానికైతే మేము అనుకున్న బియ్యం డబ్బా అయితే దొరికింది. బియ్యం పోసుకోవడానికనే కాదు, పప్పులు, పిన్లు ఏవైనా పోసుకోవచ్చు అనమాట. మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగున్నాయి. సో ఇంకా అవైతే తీసేసుకొని ఇదిగోండి ట్రాలీలో పెట్టేసినాం. మా ట్రాలీలో సామాన్లే కాదు, మా పిల్లలు కూడా ఎక్కిర్రు. ఇంకా వాళ్ళని దోసుకుంటూ పోవాలి. ఇంకా కావాల్సినవి కొన్ని వస్తువులు కూడా తీసుకున్నాము. ఇక్కడంతా కూడా స్టేషనరీ ఐటమ్స్ ఉన్నాయి. పిల్లలకు స్కూల్లోకి కావాల్సినవి, ఇంకా టీచర్స్ అవి ఇవి ప్రాజెక్ట్ వర్క్కి అవన్నీ ఇస్తూ ఉంటారు. సో వాటికి సంబంధించినవి తీసుకుందామని చెప్పేసి అయితే ఇక్కడికైతే వచ్చేసాము. బుక్స్, ఇక పిల్లల వస్తువుల దగ్గరకు వస్తే మాత్రం వాళ్ళు ఆగుతారా? అస్సలు ఆగరు. ఇంకొకటికి 10 తీసుకొని ట్రాలీలు వేసేసిర్రు. అప్పటికే నాకిది అని చెప్పేసి అప్పటికే పంచుకుంటున్నారనమాట.
ఇక్కడైతే అన్ని టాయ్స్ ఉన్నాయి. పిల్లలకైతే రకరకాల టాయ్స్ ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. మనం పిల్లలకి ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వాలన్నా కానీ ఇవ్వచ్చు. అలాగే మనం ఎటైనా ఇండియా వెళ్ళేటప్పుడు అయితే ఎవరికైనా తీసుకువెళ్తూ ఉంటాం కదా, కొనుక్కు వెళ్ళడానికి కూడా చాలా తక్కువ ప్రైజెస్ అయితే అనిపించింది నాకైతే. కానీ డిఫరెంట్ ఉన్నాయి టాయ్స్ అయితే. ఇంక ఇటువైపు అయితే అన్ని డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయి. ఇది చూడండి ఎంత బాగుందో, ఇంట్లో పెట్టుకోవడానికి చాలా బాగుంది. కిచెన్లో పెట్టుకుంటే బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇదైతే నాకు బాగా నచ్చేసింది, చిన్న లిటిల్ చెఫ్. అలాగే ఇంట్లో పెట్టుకుంటే చాలా రకరకాల డెకరేటివ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయో ఇవైతే. కొన్ని అయితే చాలా యూనిక్ అనిపించినాయి చూస్తే అయితే. చూడండి ఎంత బాగున్నాయో ఇవైతే, బాగున్నాయి. ఇంకా అలాగే ఇటువైపు వస్తే మాత్రం అన్ని ఫ్లవర్స్, అంటే ప్లాస్టిక్ ఫ్లవర్స్ కానీ ప్లాస్టిక్ ట్రీస్ అలా ఉన్నాయి. ఇక్కడైతే చాలా డిఫరెంట్ ఫ్లవర్ వాజెస్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా వైట్ కలర్లో ఇచ్చిండు. మనకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే నైస్గా పెయింట్ కూడా వేసుకోవచ్చు. వైట్లో కూడా చాలా డిఫరెంట్గా ఇచ్చిండు అనమాట. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇంకా అలా కొద్దిగా ముందుకు వస్తే మాత్రం ఈ సెక్షన్ అంతా కూడా మొత్తం డిటర్జెంట్స్, డిఫరెంట్ సోప్స్, ఇంకా ప్లాస్టిక్ కప్స్, ప్లాస్టిక్ పేపర్స్, టిష్యూ పేపర్లు, ఇంకా మొత్తం అయితే ఒక సెక్షన్ మొత్తం కూడా ఇలా పెట్టేసిండు అనమాట. సర్వం అయితే ఉన్నాయి ఇక్కడ కూడా. వావ్, ఈ పెయింటింగ్ చూడండి ఎంత బాగుందో. నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. ఇవన్నీ కూడా ప్లాస్టిక్ ఫ్లవర్స్ అలా ఉన్నాయి. ఈ సెక్షన్ అంతా కూడా దానికే పెట్టిండు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క సెక్షన్ అయితే పెట్టిండు. మొత్తం ప్లాస్టిక్ ఫ్లవర్స్, ఇంకా పేపర్స్, మనకి ఏదైనా గిఫ్ట్ బ్యాగ్స్ ఇస్తాం కదా అవి, అలాగే మనం ఓవెన్కి యూజ్ చేసేటివి మొత్తం అయితే ఇక్కడ ఉన్నాయి. ఇదిగోండి మా పిల్లలు అయితే ఇదిగోండి ఇవి 2 తీసుకొచ్చుకున్నారు. ఎవరిది వాళ్ళు సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చుకున్నారు. ఇవి కావాలంట. సో చూపిస్తున్నారు. చూడండి ఈ బర్డ్ అయితే ఎంత బాగుందో, పెద్ద ఉంది కదా, పాల్కాన్ బర్డ్ అంటారు. గోల్డ్ కలర్లో ఉంది. ఇవన్నీ కూడా ప్లేట్స్, మనం అన్నం అది తినే ప్లేట్స్ అనమాట. పెద్దవి, చిన్నవి చాలా ఉన్నాయి. ఇంకా పెద్ద ప్లేట్స్ ఏంటంటే వీళ్ళు ఇక్కడ మండి అలా తింటూ ఉంటారు కదా, అందుకని చెప్పేసి ఇంత పెద్ద ప్లేట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇంక ఇక్కడైతే అన్నీ కూడా ఎలక్ట్రానిక్ వస్తువులు ఉన్నాయి. చాలా రకరకాల ఎలక్ట్రానిక్ వస్తువులు అయితే ఉన్నాయి. షాప్ అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఇంకా మొత్తం కూడా కవర్ చేయలేకపోయినా. ఇక్కడైతే ఇంకా ఫోన్కి సంబంధించినవి ఉన్నాయి. మొత్తం మా షాపింగ్ అంతా అయిపోయి అయితే ఇంకా బయటకైతే వచ్చేసినాం. ఇగో ఇన్ని సామాన్లు అయితే కొన్నాము. ఒక్క సామాన్ కని పోతే దాదాపు మొత్తం ఇగో ఈ ట్రాలీ మొత్తం నింపేసినాం అనమాట. అట్లుంటుంది షాపింగ్కి పోతే. ఒకటి కానీ పోయినాము 100 కొన్నాము. ఏం కొన్నామో అసలుకి అర్థం కాలేదు. వేస్తూనే ఉన్నాము ట్రాలీలో. మొత్తం కార్ వెనకాల డిక్కి మొత్తం నింపేసినాము. ఇదంతా కూడా బయట వెళ్ళేటప్పుడు షాప్ బయట కూడా మొత్తం పెద్ద గోడాం లాగా ఉందన్నమాట. ఇంకా అక్కడి నుంచి అయితే పక్కనే ఉన్న దమ్మం మార్కెట్ ఉంది కదా, వెజిటేబుల్ మార్కెట్, అక్కడికైతే వచ్చాము. అక్కడ ఏంటంటే కొన్ని ఫ్రూట్స్ తీసుకుందామని అయితే వచ్చాము. కొన్ని అయితే ఫ్రూట్స్ అలా తీసుకున్నాము. అలాగే మీట్ అలా తీసుకున్నాము. మొన్న వచ్చినప్పుడు చాలా ఫ్రెష్గా అనిపించినాయి కదా ఫ్రూట్స్, మీటు. సో అందుకని చెప్పేసి ఇక్కడికే వచ్చి తీసుకుందామని చెప్పేసి ఇక్కడికైతే వచ్చేసి ఫ్రూట్స్, మీట్ అలా తీసుకున్నాము. అలాగే వాటర్ మిలాన్ అలా తీసుకున్నాం అనమాట. చాలా బాగుంది వాటర్ మిలాను, లాస్ట్ టైం తీసుకువెళ్ళింది. ఇంకా అందుకని మళ్ళీ ఇక్కడికైతే వచ్చేసి తీసుకున్నాం. ఈ ఎండలకైతే వాటర్ మిలాన్ అయితే మస్ట్గా కావాలి. ఇంకైతే రిటర్న్ అయితే బయలుదేరుతున్నాము. మేము వచ్చేసరికి సాయంత్రం అయిపోయింది. మా పిల్లలు మళ్ళీ ఇక్కడ వచ్చేసి మెక్డొనాల్డ్స్ దగ్గర ఆపమని చెప్పేసి ఒకటే గొడవ. ఇంకా సరే అని చెప్పేసి మెక్డొనాల్డ్స్కి తీసుకువెళ్ళాడు వాళ్ళ డాడీ వాళ్ళని. ఇంకా అక్కడ నుంచి ఇంటికి వచ్చేసాము. హాయ్ అందరికీ.
సో ఇక ఇదైతే నెక్స్ట్ డే మేము రాత్రి వచ్చేటప్పటికే చాలా లేట్ అయిపోయింది అనమాట. ఇంకా నైట్ వచ్చేసిన తర్వాత టైర్డ్ అయిపోయినాం, ఇంకా అందుకని చెప్పేసి అయితే పడుకున్నాము. అక్కడ నుంచి ఫ్యామిలీ డిస్కౌంట్ షాప్ నుంచి ఏమేమి తీసుకొచ్చినో మీతో షేర్ చేసుకోవాలి కదా. సో అందుకని మీకు అయితే చూపిద్దామని చెప్పేసి అయితే ఇదిగోండి ఇక్కడ పెట్టేసిన. ఇంకా ఇక్కడే పెట్టిన, రాత్రి కూడా వచ్చిన తర్వాత ఇంక ఇట్లనే ఉంచిన, సర్దలేదనమాట. ఇప్పుడైతే ఇవైతే ఏమేమి తీసుకొచ్చినో అయితే మీకైతే చూపిస్తాను. యాక్చువల్గా ఎందుకు వెళ్ళామంటే ఆ షాప్కి బియ్యం డబ్బా తీసుకోవడానికి అయితే వెళ్ళామన్నమాట. బియ్యం పోసుకోవడానికి డబ్బా లేదు, ప్లాస్టిక్ది ఉంది. నాకు ప్లాస్టిక్ది వాడి చిరాకు వచ్చింది. ఇంకా ప్లాస్టిక్ది కాకుండా పెద్దది ఏదన్నా స్టెయిన్లెస్ స్టీల్లో ఏదైనా పెద్దది తీసుకుందామని చెప్పేసి అయితే వెళ్ళాము. అంటే ఈ మధ్య ఆన్లైన్లో చూసినాం కదా పెద్ద పెద్ద స్టోరేజ్ డబ్బాలు, కానీ అవి కూడా ప్లాస్టిక్లోనే వస్తున్నాయి. అట్లా కాకుండా ఏదైనా స్టీల్లో తీసుకుంటే ఎప్పటికీ ఉండిపోయేలాగా ఉంటుందని చెప్పేసి అది తీసుకోవడానికి అయితే వెళ్ళినాం అనమాట. అంటే తీసుకొచ్చినో మీకైతే చూపిస్తాను. బరువు ఉంది, చాలా బరువు ఉంది ఇది. ఇదే డబ్బా అనమాట. సో ఇట్లా డబ్బాలాగా తీసుకొచ్చి, డబ్బాలో అయితే 30 kgs వరకు రైస్ అయితే పడతాయి, ఒకేసారి పోసుకోవచ్చు. ఇదనమాట, ఇంత పెద్దగా ఉంది. సో దీనికి మంచిగా మూత కూడా వచ్చింది, ఇట్లా మధ్యలో హ్యాండ్ వచ్చింది, మూత వచ్చింది అనమాట. దీంట్లోనే ఇంకొక డబ్బా కూడా ఉందన్నమాట. 2 తీసుకొచ్చాము, ఇంకొకటి కూడా ఉంది. ఇదైతే గోధుమ పిండి అట్లా పోసుకోవడానికి వస్తుందని తీసుకొచ్చిన. ఇది చూడండి చక్కగా హ్యాండిల్స్ వచ్చినాయి, ఇలా వచ్చింది. ఇది తీసుకున్నాను. ఇంకా సైడ్కి మూత పడిపోకుండా అలా ఉండడానికి కూడా ఇట్లా హ్యాండ్ లాగా కూడా వచ్చింది అనమాట. జస్ట్ హోల్డ్ చేయడానికి ఇది మూతని హోల్డ్ చేస్తుంది, అందుకని. ఇంకా బాగుంది, బంద వస్తున్నాను అనమాట. ఇక సరే ఉంటాయని చెప్పేసి అయితే ఇది 2 అయితే తీసుకున్నాను. దానికి కూడా మూత వచ్చింది. దీనికి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్, అది ఇది 2 ఒకేలాగా ఉన్నాయి. ఇంకా వీటికి కూడా ఇట్లా మూత పడిపోకుండా ఉండడానికి హ్యాండిల్ లాగా వచ్చింది అనమాట. అయితే తీసుకున్నాను. శబ్దం వస్తుంది. అయితే తీసుకున్నా. ఒకటేమో బియ్యం పోసుకోవడానికి, ఇంకా పైదేమో గోధుమ పిండి అలా పోసుకోవడానికి అని చెప్పేసి అయితే తీసుకున్నా. ప్రైస్ కూడా తక్కువేం కాదు, బాగానే పడింది ప్రైస్ అయితే. ఇది 100 రియాల్ సంథింగ్ అయితే పడింది. ఇదైతే 112 రియాల్స్ పడింది ఇక్కడ. ఇదిగోండి, ఇది 112 రియాల్స్ తీసుకున్నా. ఇట్లా స్టీలే అనుకో, నీట్గా తోమేసుకొని కూడా పెట్టుకోవచ్చు, ఎప్పుడు ఇక ఎల్లకాలం వాడుకోవచ్చు. ఇంకా ఇవన్నీ ఉన్నాయనుకో ప్లాస్టిక్ పగిలిపోయినా చేసినా కింద పడినా ఎందుకని చెప్పేసి నాకు ఇట్లనే ఇష్టం. ఇట్లా తీసుకొచ్చుకుంటే ఇంకెప్పటికీ ఉండిపోతాయని చెప్పేసి ఇట్లయితే తీసుకున్నా. ఇంకా దీని తర్వాత ఇంకేం తీసుకున్నానో చూపిస్తాను. ఇంకా ఇదనమాట. సో ఒకటి తీసుకున్నాం. ఇదేంటంటే మాకు బిర్యానీ చేసుకోవడానికి ఇండియాకి వెళ్ళినప్పుడు బిర్యానీ పార్ట్ తీసుకొద్దామని చెప్పేసి అయితే ట్రై చేసిన. వెయిట్స్ అయితే సరిపోలేదన్నమాట. ఇంకా లగేజ్ మొత్తం ఫుల్ అయిపోయినాయి, బట్టలు అవి ఇవి అన్ని సామాన్లు అనేసరికి ఫుల్ అయిపోయినాయి. ఇంకా బిర్యానీ చేసుకోవడానికి ఒక పాట్ లేదు. సరే ఇది మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇదైతే తీసుకున్నాం. బిర్యానీకి యూజ్ చేయొచ్చు, ఈవెన్ ఏదైనా రైస్ అట్లాంటివి వండుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. మంచిగా ఉంది. ఇది కూడా స్టెయిన్లెస్ స్టీలే, చూడండి స్టెయిన్లెస్ స్టీల్. ఇదొకటి తీసుకున్నాను అనమాట. 28 సెంటీమీటర్స్ ఇది. ఎందుకంటే దీంట్లో చాలా ఇంకా 30 ఉంది, 32 ఉంది, చాలా పెద్ద పెద్దవి కూడా ఉన్నాయి. ఇంకా అంత పెద్దవి మాకు అవసరం లేదు, మా ఫ్యామిలీకి అయితే ఇదైతే సరిపోతుందని చెప్పేసి ఇది తీసుకున్నాం. మీడియం ఉంది, మరీ పెద్దగా లేదు చిన్నగా లేదనమాట. ఇది కూడా మీడియంగా ఉంది. బరువు అయితే చాలా బరువు ఉంది, చూడు ఎంత మందం ఉందో. సో ఇంత పెద్ద ఉంది. దీన్ని బిర్యానీ చేసుకోవడానికి కానీ, ఇంకా ఇట్లా మనం బగార్ రైస్ చేసుకోవడానికి కానీ, దేనికైనా ఎవరైనా వచ్చినా కానీ ఇంటికి సరిపడేంత ఫుడ్ అయితే చేసుకోవచ్చు. ఇది ఒక పెద్ద గిన్నె, బాగానే ఉంది. దీనికి కూడా ఇవ్వండి ఇట్లయితే మూత వచ్చింది, బాగుందనమాట. ఇంటి నుంచి తీసుకొద్దామంటే అక్కడ ఇండియాకి వెళ్ళి తీసుకొచ్చుకుంటే ఎంత బరువు అనుకున్నారు. ఇది ఇంత బరువు ఇంకా బ్యాగులో పెడితే ఇంకా సామాన్లు పెట్టడానికి ఉండదు ప్లేస్. ఇక్కడే ఎక్కడొకక్కడ ఇక్కడే కొనుక్కుంటే అయిపోతాయని చెప్పేసి ఇదైతే కొనుక్కున్నాము. ఇదొకటి. ప్రైస్ వచ్చేసి ఇదిగోండి 129 రియాల్స్ అయితే పడింది. 129 రియాల్స్. ఇంకొకటి ఏం తీసుకున్నా అంటే ఇది కూడా అక్కడ ఇండియాలో ఆల్రెడీ అన్ని చూసినా కొనుక్కుందామని చెప్పేసి అనుకున్నాను. ఇండియాలో సామాన్లు ఇండియాకి వెళ్ళి తీసుకొస్తుంటే తీసుకురావస్తలేదు, సామాన్లు పట్టడం లేదు.
ఇంకా మళ్ళీ ఇగో ఇది ఒకటి తీసుకున్నాను అనమాట, డీప్ ఫ్రై చేయడానికి, ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి. ఇది కూడా మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా స్టెయిన్లెస్ స్టీలే. సో ఇది ఒకటి తీసుకున్నాను, 26 రియాల్స్ అలా పడింది. ఇది కూడా ప్రైజ్. అదైతే చాలా పెద్ద ఉంది కదా ఆ షాపు, చూసిరు కదా. సో ఆ షాప్లో అయితే ఇంకేం తీసుకున్నామంటే ఇదిగోండి మా పిల్లలకు స్టడీ టేబుల్ అనమాట. ఇది మా పాపకి, తను స్టడీ టేబుల్ లేదు అని చెప్పేసి ఇది ఒకటి తీసుకుంది. ఒకటి తీస్తున్నా. ఇదిగోండి మా విహాన్కి మా విహానికి కూడా ఇది కూడా ఒక స్టడీ టేబుల్. అట్లాంటిదే తీసుకోరా ఉండిపోతా అంటే వాడేమో అది వద్దు నాకు ఇట్లా. ఇదిగోండి ఇక్కడ స్పైడర్ మ్యాన్ ఉన్నాడు కదా, ఈ స్పైడర్ మ్యాన్ ఉందని చెప్పేసి ఇది తీసుకున్నాడు అనమాట. ఇంక ఇట్లా పెట్టుకోవస్తుంది. బాగా అంత వెయిట్ ఏం లేదు, తక్కువనే. ఇది దీని ప్రైస్ అయితే చాలా తక్కువనే పడింది. ఇది కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంది. ఇది ఉడెన్ది, చక్కగా ఉడెన్ వచ్చింది. ఈవెన్ మంచిగా బందోబస్తు వచ్చింది. ఇది తీసుకుంటే బాగుండంటే ఇది తీసుకోరా అంటే వాడు ఇక వింటలేడు అనమాట. నాకు స్పైడర్ మ్యాన్ ఉంది, స్పైడర్ మ్యాన్ కావాలని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను. ఇంకా కొన్ని సామాన్లు అయితే తీసుకొచ్చినాం. ఇంట్లో పెట్టుకునేవి కూడా అక్కడ చాలా ఉన్నాయి. అయితే ఇంకా అక్కడైతే ఎంత బాగుందో. సో ఇది కిచెన్లో పెట్టుకుందామని చెప్పేసి బుల్లి చెఫ్, ఇది చెఫ్ అన్నమాట, చిన్న చెఫేనైనా ఏందో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సో ఇట్లా బోర్డు పట్టుకున్నాడు, ఏమన్నా రాసుకోవచ్చు. ఇది నా దగ్గర ఒక బోర్డు ఉందన్నమాట కిచెన్లో పెట్టుకోవడానికి. ఇదొకటి. ఇంకా ఇది చూడండి ఎంత బాగున్నాయో, క్యూట్ ఉన్నాయి బొమ్మలు అయితే. ఇదొకటి. అండ్ బాయ్ ఒకటేమో గర్ల్, ఇలా ఇవి 2 తీసుకున్నాం అనమాట. క్యూట్గా ఉన్నాయి, పిల్లలు ఇంకా వాళ్ళ బెడ్రూమ్లో పెట్టుకుంటారంట, అందుకని చెప్పేసి ఇవి 2 తీసుకున్నాం. బాగున్నాయి ఇవి 2 కూడా. సో ఇట్లా కూర్చున్నట్టుగా చాలా క్యూట్గా ఉన్నాయి. ఇంకా దీని కాస్ట్ వచ్చేసి ఇంత. 2 సేమ్ ప్రైజెసే పడ్డాయి. ఇవి 2 కూడా సేమ్ ప్రైజెసే పడ్డాయి. ఎంత పడింది? 14 రియాల్స్ పడింది. ఇది వచ్చేసి ఇది. సో క్యాండిల్స్ పెట్టుకోవడానికి, క్యాండిల్స్ అలా పెట్టుకుంటే బాగుంటాయి. క్యాండిల్స్ ఉన్నాయి, ఎప్పుడన్నా పెట్టాలనిపించినప్పుడు ఇట్లా స్టాండ్ లేదు నా దగ్గర. సో ఈ స్టాండ్ అయితే బాగుంది క్యాండిల్స్ పెట్టుకోవడానికి అని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాను. ఇంకా తర్వాత చెక్క స్పూన్స్, ఇవి చెక్కవి. దేంట్లో ఒక దాంట్లో మనం యూజ్ చేస్తూనే ఉంటాము కిచెన్లో, దేంట్లో ఒక దాంట్లో అయితే అవసరం అవుతూనే ఉంటాయి చెక్క స్పూన్స్. ఇంకా అందుకని ఇవైతే తీసుకున్నాను అనమాట. ఇంకా 6 రియాల్స్ పడింది. అంటే ఇది మీకు ఏమైనా ఐడియా ఉందా? చూడండి, టీ కాఫీ ఫిల్టర్ ఇది. ఇప్పుడు గ్రీన్ టీ చేసుకుంటాం కదా, గ్రీన్ టీ విడిగా తీసుకొచ్చుకున్నప్పుడు ఆ గ్రీన్ టీ పౌడర్ మొత్తం ఈ ఫిల్టర్లో వేసేసి ఈ ఫిల్టర్ని హాట్ వాటర్లో పెట్టేసుకుంటే గ్రీన్ టీ రెడీ అయిపోతుంది. ఇంకా అలాగే నేను ఏంటంటే మేము బిర్యానీ కానీ బగారా రైస్ కానీ అలా చేసుకున్నప్పుడు దాంట్లో లవంగాలు, యాలకులు, అలాగే దాల్చిన చెక్క అలా వేస్తూ ఉంటాం కదా, డైరెక్ట్ రైస్లో వేస్తుంటా. ఇంకా అలా వేయకుండా దీంట్లో వేసేసి ఇది రైస్లో పెట్టేస్తే ఆ ఫ్లేవర్స్ అన్నీ రైస్లోకి వచ్చేస్తాయి. అంటే అట్లా వేసిందనుకో పిల్లలు ఏంటంటే తినటం లేదు, అవన్నీ ఏరుతూ ఉన్నారు. ఇంకా అంత ఎందుకు, ఇట్లయితే ఈజీగా ఉంటుంది, ఫ్లేవర్ కూడా దాంట్లోకి వచ్చేస్తుంది. కాబట్టి ఇది ఒకటి తీసుకుంటే మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. గ్రీన్ టీ చేసుకున్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు, ఇంకా బిర్యానీ బగారా రైస్ అలా చేసుకున్నప్పుడు కూడా యూజ్ చేయొచ్చు, ఈజీగా యూజ్ చేయొచ్చు. ఎందుకంటే ఓపెన్ చేయడం క్లోజ్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంది. ఇంకా దానికి చక్కగా అలా గొలుసు ఇచ్చిండు కాబట్టి దాంట్లో అన్ని మసాలాలు వేసేసి రైస్లో పెట్టేయడమే. చాలా లైట్ వెయిట్ ఉంది, ఈజీగా ఉంది, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కూడా తీసుకెళ్ళొచ్చు ఇవే. సో నాకైతే ఇవైతే బాగా నచ్చినాయి. ఈ బొమ్మలు అయితే చాలా క్యూట్గా ఉన్నాయి, ముద్దుగా. ఏమంటారు మీరు ఏమంటారు? మీకు కూడా నచ్చినాయా? కామెంట్ చేయండి ఏమనిపిస్తున్నారు. అన్నీ తీసుకున్నది ఏమేంటియో ఇవన్నీ స్టిక్కర్స్ తీసుకున్నది అనమాట. బార్బీ స్టిక్కర్స్ ఇవి తీసుకున్నాను. సో నైటే చూపిద్దాం అనుకున్నాను, కాకపోతే చూపించేసరికి అప్పటికే లేట్ అయిపోయింది. మేము వచ్చేసరికి నైట్, ఇంకా అందుకని చెప్పేసి ఇంకా టైర్డ్ అయిపోయినాం ఫుల్, ఇంకా పడుకుని పోయినా అనమాట. సో ఇంకా అంతే, మొత్తం అయితే ఇవే సామాన్లు తీసుకొచ్చినాయి. సో ఇదన్నమాట మొత్తం సామాన్లు. ఇది ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంకంతే. చాలా బాగుంది షాప్ అయితే. ఎవరైనా దగ్గరలో నియర్ దమ్మంలో ఉన్న వాళ్ళు కూడా వెళ్ళండి, వెళ్ళని వాళ్ళైతే వెళ్ళండి, వెళ్ళి ఉంటే ఓకే, బట్ వెళ్ళని వాళ్ళైతే ఖచ్చితంగా విజిట్ చేయండి ఆ షాపు. చాలా బాగుంది, ఫ్యామిలీ డిస్కౌంట్ అని చెప్పేసి. మేమైతే ఫస్ట్ టైం వెళ్ళడం ఆ షాప్లోకి. అయితే షాప్లోకి వెళ్ళిన తర్వాత అర్థమైంది ఓకే అన్ని వస్తువులు ఇక్కడ దొరుకుతాయని చెప్పేసి.
దమ్మంలో కొబార్లో ఇట్లా ఉండే వాళ్ళైతే ఎవరైనా సరే చూస్తుంటే మాత్రం డెఫినెట్గా షాప్ని అయితే విజిట్ చేయండి. మంచి సామాన్లు అయితే దొరుకుతాయి, క్వాలిటీ కూడా బాగానే ఉన్నాయి. ఇంకా చూసి తీసుకొచ్చుకోవడమే మనం. ఇది ఈరోజు వీడియో. మీకు వీడియో ఎలా అనిపించింది? వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.